అంటే చిన్న మా తప్పేం లేదు, ఇండస్ట్రీ తప్పు లేదు. అంటే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు చేయకూడదు. అక్కడికి అడిగాను సీఎం గారిని, అడిగితే అందరు ఇప్పటికే నన్ను అంటున్నారు ఒక కామెడీ చేసుకుంటేవాడికి క్యాబినెట్ మినిస్టర్ ఇస్తావా, చిన్నది ఏదో చేస్తుందా అంటున్నారు, పేరు తేవాలి అన్నారు. అది సీఎం గారు 3 నెలల తర్వాత సినిమాలో అందరు నవ్విస్తావు కదా, అందరూ భయపడుతున్నారు, నువ్వు కామెడీగా సరదాగా ఉండొచ్చు కదా అన్నారు. సార్, ఇక్కడ దుష్ట శిక్షణ సిస్టర్ యాక్షన్, చెడ్డోడు ఎవడైనా తోలు తీయటమే అని పెట్టుకున్నాం సార్, కామెడీ చేయలేదు సార్ అని. అలా ఆ టైంలో నేను సినిమాల్లో నటించలా. అంటే అది ఆటోమేటిక్గా గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత మళ్ళీ చేయాలనుకుంటేనేమో మంచి క్యారెక్టర్స్, అప్పుడేమో సినిమా మొదలుపెట్టినప్పుడే ఇది బాబు మోహన్ అనే కోట అనే బ్రహ్మానందం అనే కథ రాసేది రైటర్స్. మా క్యారెక్టర్లు ముందే రాసిపారేసారు పేర్లు. తర్వాత ఇక రకరకాల వాళ్ళు మా క్యారెక్టర్స్ వేశారు, స్క్రిప్ట్స్ మారినాయి, రచనలు మారినాయి. అలా మా ట్రెండ్ చేంజ్ అయిపోయింది ఒక 1-2 ఇయర్స్. అట్లా కొద్దిగా ప్రేక్షకులకు దూరం అయినా కూడా అడపదడప నటిస్తూనే ఉన్నాను. ఆ టీవీ సీరియల్స్ అదనో ఇదనో, ఇప్పుడు ఆ ఒక్కటి అడొక టీవీ సీరియల్ 300 ఎపిసోడ్స్ చేశాను. అట్లా చాలా. కానీ ఎప్పుడైనా తరాలు మారుతుంటాయండి, అలాగే సినిమాలు కూడా అంతే. కథలు మారుతుంటాయి, డైరెక్షన్లు మారుతుంటాయి. అలా రకరకాల మార్పుల్లో మా కామెడీ తగ్గింది. సరే, ఏజ్లు కూడా మారుతుంటాయి. వచ్చిన వాళ్ళెల్లా మేము చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసి పెరిగామని ఇప్పుడు కూడా స్టేజ్ మీద కూడా ఉన్నారు. మా సినిమా చూసి పెరిగితే పాలు తాగే దగ్గర నుంచి మరి మా ఏజ్ ఎక్కడుంది? మేము అనుకుంటున్నాము అదే ఏజ్లో ఉన్నామని. అట్లా రకరకాల ప్రపంచం కదా. అందుకని మా కామెడీ మా అదృష్టం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో జంటలు, కామెడీ జంటలు ఒక 7 జంటలు ఏమో ఉన్నాయటండి. రేలంగి రమణారెడ్డి గారు, అట్లా పద్మనాభం గారు, అట్లా కొంత రాజుబాబు గారు, అల్లు రామలింగయ్య గారు, రావు గోపాలరావు గారు, అల్లు రామలింగయ్య గారు, అట్లా శుచి జంట, అట్లనే బాబుమోహన్ కోట. అయితే సినిమా ఇండస్ట్రీ టాక్, కొందరి పెద్దల టాక్ నేను విన్నది ఏంటంటే, ఇన్ని జంటల్లోకెల్లా మాకంటే సినిమాలను నిలబెట్టిందని, కొన్ని చిన్న సినిమాలు మా వల్ల ప్రొడ్యూసర్స్ బ్రతికారని, మమ్మల్ని మించిన జంట ఇక రాదు, గతంలో మీ జంట అంతా సినిమాలను బ్రతికించిన. ఇప్పుడు మేము ఒక సినిమా ఒక ప్రొడ్యూసర్ తీశాడు, 3 నెలలు అయినట్టు సినిమా రిలీజ్ కావట్లేదు. నైజాం డిస్ట్రిబ్యూటర్స్ అడిగారట, ఏం చేయాలి సినిమా రిలీజ్ కావాలంటే, ఏంటంటే ఎవడు పట్టించుకోవట్లేదు నా సినిమా ఏంటంటే, ఒక పని చేయి, ఆ బాబుమోహన్ పట్టుకో, ఒక పాట పెట్టు, 2 డైలాగులు పెట్టు, నేనే రిలీజ్ చేస్తానడట. ఆయన నన్ను పట్టుకొని 3 నెలలు పట్టింది. నన్ను పట్టుకొని నేను ఒక 2 రాత్రులు దొరికితే ఇచ్చాను. అప్పుడు రౌండ్ ద క్లాక్ రోజుకు 6 షిఫ్ట్లు పనిచేసేవాడిని నేను. ఆ టైంలో 2 రాత్రులు ఇస్తే పాట పెట్టాడు. ఆ యాడ అతనికి ప్లేస్ దొరక్క బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు పెట్టాడు షూటింగ్. అంటే అటు సైడ్ ఇటు నుంచి అటు అడుక్కుంటూ పోవటం, అటు సైడ్ ఇటు అడుక్కుంటూ రావడం, పాట అయిపోయింది. 2 రాత్రులు ఆ పాట పెడితే, అంత పువ్వు ఉంటే ఏమో కూరుంటే ఏమో సాంగ్తో సినిమా 100 days ఆడింది. అట్లా ఆ టైంలో కూడా ఇక ఇలాంటి ట్రెండ్లన్నీ ఇప్పుడు మారినాయి కనుక, ట్రెండ్ మారినప్పుడల్లా కథ మారుతుంటది, కథలు మారినప్పుడల్లా కామెడీ మారుతుంటది. ఇక సరే, ఏదో మీ పిచ్చి వేషాలు వేసినాం కాబట్టి మా కామెడీ మారింది. ఇప్పుడు మంచి కామెడీ చేస్తున్నాం కాబట్టి మీరు ఆచట్లేదు. అండ్ జనరల్గా